వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం జాతీయ ఆదాయానికి సంబంధించిన ప్రశ్నల గురించి మాట్లాడుకుంటున్నాం. 30వ ప్రశ్న, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం దీనికి సమానం. జాతీయ ఆదాయాన్ని రెండు ధరల ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ఒకటి ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము, మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం. ముందుగా మనము ఉత్పత్తి కారకాలు అంటే ఏంటిది, మార్కెట్ ధరలు అంటే ఏంటి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఏ విధంగా లెక్కిస్తారు, మార్కెట్ ధరల దృష్ట్యా ఏ విధంగా లెక్కిస్తారు అనేది కాన్సెప్ట్ అనేది నేర్చుకొని వీటిపైన ఒక 5 నుంచి 10 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక 2-3 ప్రశ్నలు కూడా మనకి లెక్కల రూపంలో ఇవ్వడం జరిగింది యూపీఎస్సీ క్వశ్చన్స్లో. అవి అన్నీ కలిపి చూద్దాం. జస్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం చిన్నగా. కారక ధరలు, మార్కెట్ ధరలు. కారక ధరలు అంటే ఏంటిది, మార్కెట్ ధరలు అంటే ఏంటిది ఒకసారి తెలుసుకుంటే మనం ఈ క్వశ్చన్స్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్ చూసి ఆప్షన్ చూసి ఇప్పుడు దీంట్లో ఏదో ఒక ఆప్షన్ని మనం తెలుసుకొని బట్టి దాన్ని నెక్స్ట్ ఇది సేమ్ ఇలాంటి క్వశ్చన్ వస్తుందని మనం ఎగ్జామ్లో ఊహించలేము కదా. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కారక ధరలు అంటే ఏంటిది, మార్కెట్ ధరలు అంటే ఏంటిది. కారక ధరలు, మార్కెట్ ధరలు అంటే ఏంటిది అని అంటే మానవుని ప్రయోజనం కొరకు తయారు చేసే వస్తువుని కానీ సేవను కానీ ఉత్పత్తి అంటారు. అంటే మానవుని ప్రయోజనం కోసం తయారు చేసే వస్తువులు సేవలను ఉత్పత్తి అంటారు. వస్తువులు సేవలు అని అంటే వస్తువులు సేవలు, ఈ వస్తువులు సేవలు తయారు చేయడాన్ని ఉత్పత్తి అంటున్నాం. ఈ ఉత్పత్తిని తయారు చేయాలంటే ఇప్పుడు వస్తువుని తయారు చేయాలన్నా సేవలను తయారు చేయాలన్నా ఒక సంస్థ కావాలి. ఆ సంస్థ ఏంది, ఇప్పుడు వస్తువులను తయారు చేయాలంటే ఒక పరిశ్రమ కావాలి. ఈ పరిశ్రమలో ఈ వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా తయారు చేస్తాం, ఇప్పుడు వస్తువులు తయారు చేయాలన్నా సేవలు తయారు చేయాలన్నా సేవలను కూడా ఉత్పత్తి కిందనే భావించాలి. ఏ విధంగా భావించాలి అంటే డాక్టర్ చేసే సేవ, సర్వీస్ ప్రొడక్షన్ అంటే ఇది ఇన్విజిబుల్, అభౌతిక రూపంలో ఉంటుంది. సేవ అనేది కనిపించని రూపంలో ఉండేది సేవ, అది కూడా ఉత్పత్తి కిందికే వస్తుంది. వస్తువులు అనేది భౌతిక రూపంలో అంటే కనిపించే రూపంలో ఉంటాయి, విజిబుల్. ఈ వస్తువులు సేవలు తయారు చేయాలి అని అంటే ఒక పరిశ్రమ కావాలి. ఈ పరిశ్రమలోనే వస్తువులు తయారు చేస్తాం. వస్తువులు ఏ విధంగా తయారు చేస్తాం, ఈ వస్తువు సేవలు రెండింటినీ తయారు చేసి ఉత్పత్తి చేయాలి అని అంటే కారకాలు కావాలి. ఆ కారకాలు ఏ విధంగా కావాలి, ఇప్పుడు ఈ పరిశ్రమలో ఈ వస్తువును తయారు చేయాలంటే ఈ పరిశ్రమ ఒక ప్లేస్లో పెట్టాలి. దానికి కావాల్సిన భూమి కావాలి. ఈ పరిశ్రమను పెట్టడానికి కావాల్సిన భూమి, ఈ పరిశ్రమలో వస్తువులను తయారు చేయాలి, యంత్రాలు నడవాలి అని అంటే కార్మికులు కావాలి. కార్మికులు కావాలి అంటే కార్మికులు శ్రమ అందిస్తేనే వస్తువులు తయారవుతాయి. కార్మికులు శ్రమ అందించడం, శ్రమ. ఈ పరిశ్రమలో వస్తువులు తయారు చేయాలంటే మూలధనం పెట్టాలి. పరిశ్రమను స్థాపించాలి అంటే ఫస్ట్ పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఎంత ఉంటే ఆ పెట్టుబడికి అనుగుణంగా పరిశ్రమను స్థాపించడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలకు సరిపడా పరిశ్రమ పెడతాం. 1,00,00,000 రూపాయలు ఉంటే 1,00,00,000 రూపాయలకు సరిపడా పరిశ్రమ పెడతాం. అంటే ఈ వస్తువులను తయారు చేయాలి అని అంటే ముందుగా మూలధనం కావాలి. మూలధనం ఏ విధంగా కావాలి, ఇప్పుడు యంత్రాలు. ఈ యంత్రాలు అనేది స్థిర మూలధనం అంటే తరిగిపోనివి. ఈ యంత్రాలు అని అంటే దీర్ఘకాలిక లాభాలు ఇస్తాయి. ఈ యంత్రాలు కావాలి అంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి అంటే ఏంది, మూలధనం. ఈ వస్తువులను తయారు చేసేది యంత్రాల ద్వారానే. ఈ యంత్రాలు ఏంటిది, మూలధనం. ఈ పరిశ్రమ పెట్టాలి అని అంటే ఇవన్నీ కల్పించాలంటే వ్యవస్థాపకుడు కావాలి. వ్యవస్థాపకులు అని అంటే ఏంటిది, నష్టాన్ని భరించి లాభాన్ని ఆర్జించే వ్యక్తులే వ్యవస్థాపకులు. అంటే ఒక సంస్థను స్థాపించాలి అని అంటే దానిపైన పెట్టుబడి పెట్టడం, దాంట్లో కార్మికులకు శ్రమ, వాటికి మూలధనం కల్పించడం, ఇదంతా చేయాలి అంటే ఫస్ట్ వ్యవస్థాపకులు కావాలి. వ్యవస్థాపకులు. వ్యవస్థాపకులే పరిశ్రమను నిర్మిస్తారు. ఈ వ్యవస్థాపకులు అనంటే ఉద్యమిత్వదారులు. ఉద్యమిత్వదారులు అంటే
సమర్థవంతమైన చైతన్యవంతమైన నష్ట భయాన్ని ఎదుర్కోగల ఆలోచనలకు అనుగుణంగా ఆలోచనలు చేసే పరిశ్రమలు పెట్టే వ్యక్తులనే వ్యవస్థాపకులు అంటారు. వ్యవస్థాపకులు లాభాలను ఆర్జించడం కోసం ఒక సంస్థను పరిశ్రమను పెట్టడం జరుగుతుంది. ఈ స్థాపకులకు వచ్చేది ఏంటిది? లాభం వస్తుంది. అంటే ఈ పరిశ్రమలో ఈ వస్తువులు సేవలను తయారు చేస్తే మానవుని ప్రయోజనానికి ఉపయోగపడే వస్తువులు కానీ సేవలు కానీ తయారు చేయడాన్ని ఉత్పత్తి అంటున్నాం. ఈ వస్తువులు సేవలు ఎక్కడ తయారు చేస్తున్నాం? పరిశ్రమలో. ఈ పరిశ్రమలో తయారు చేయాలి అంటే వస్తువులకు కావాల్సినవి ఏంటి? కారకాలు కావాలి. ఈ కారకాల ద్వారానే ఈ వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. ఈ కారకాలకు ఈ వస్తువు తయారు చేయడానికి ఉపయోగించిన ఈ కారకాలకి ఈ పరిశ్రమలో ఉన్న యాజమాన్యం వీటికి ప్రతిఫలాలు చెల్లించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే దీనిలో ఒక వస్తువు తయారు చేస్తే ఈ వస్తువు తయారు చేయడం కోసం భూమి అవసరమే, శ్రమ అవసరమే, మూలధనం అవసరమే, వ్యవస్థాపనం అవసరమే. ఈ 4 కారకాలు ఈ వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఈ వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడ్డ ఈ 4 కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనంకి వడ్డీ, వ్యవస్థాపకులు లాభం. ఈ వస్తువుకి చెల్లించే ప్రతిఫలాలు బాటకము, వేతనము, వడ్డీలు, లాభాలు. ఈ బాటకము, వేతనము, వడ్డీలు, లాభాలు ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు బాటకము ఒక 10 రూపాయలు అనుకుందాం, వేతనం ఒక 20 రూపాయలు, వడ్డీ ఒక 30 రూపాయలు, లాభం ఒక 40 రూపాయలు, 70, 90, 100 రూపీస్. ఈ వస్తువు తయారు చేయడానికి ఉపయోగించిన రూపాయలు అంటే దీనికి ఈ వస్తువు తయారు చేయడానికి ఉపయోగించిన కారకాలకు చెల్లించే ప్రతిఫలాలే 100 రూపాయలు. ఈ 100 రూపాయలు ఎక్కడ? పరిశ్రమలో తయారు చేసిన వస్తువుకు చెల్లించిన కారకాలు. ఈ చెల్లించిన కారకాలనే కారక ధరలు అంటారు. ఈ వస్తువు యొక్క కారక ధర. ఈ కారక ధర ఏదైతే ఉందో ఈ కారక ధర ఓన్లీ పరిశ్రమలో తయారైన వస్తువుకు మాత్రమే మనము చెల్లించే ఉత్పత్తి కారకాల యొక్క ధరనే కారక ధర అంటున్నాం. ఈ కారక ధర పరిశ్రమలో తయారైన వస్తువు యొక్క ధర కారక ధర. ఈ పరిశ్రమకి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే కొన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తుంది. కొన్ని రకాల ప్రోత్సాహాలు ఏ విధంగా ఇస్తుంది అని అంటే ఈ వస్తువుల ఉత్పత్తి అనేది అధికంగా జరగడానికి పరిశ్రమలకు సపోర్ట్ చేయడానికి కొన్ని ప్రోత్సాహాలు ఇస్తుంది. ఆ ప్రోత్సాహాల్లో భాగంగా ఈ యంత్రాలు ఏ విధంగా నడుస్తాయి? విద్యుత్ సహాయంతో నడుస్తాయి. విద్యుత్ సబ్సిడీ ఇవ్వడము, వీరికి మూలధన పెట్టుబడిలో కొంచెం సబ్సిడీ ఇవ్వడము, ఇలాంటి ప్రోత్సాహాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇలాంటి ప్రోత్సాహాలు సబ్సిడీ రూపంలో కల్పించిన ప్రభుత్వము ఆ సబ్సిడీలను ఉపయోగించుకొని ఈ పరిశ్రమలు వస్తువులు తయారు చేస్తాయి. అంటే ఈ వస్తువులో సబ్సిడీ అనేది కలపబడి ఉంటుంది. ఈ కారక ధరలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అనేది కలపబడి ఉంటుంది. ఈ కారక ధర అంటే ఏంది? పరిశ్రమలో తయారైన వస్తువులు ఆ వస్తువులు తయారు చేయడానికి ఉపయోగించిన ఉత్పత్తి కారకాలకు చెల్లించిన ప్రతిఫలాల మొత్తాన్ని ఒక ధర రూపంలో సూచిస్తే ఈ వచ్చే ధరనే కారక ధర అంటున్నాం. ఈ కారక ధర ఇక్కడ ఉంది కదా, కారకాల దృష్ట్యా. ఈ కారకాల దృష్ట్యా ధరనే ఈ కారక ధర అవుతుంది. మొదటి కారక ధర. మార్కెట్ ధర అంటే ఏంటిదంటే ఈ పరిశ్రమలో తయారైన ఈ వస్తువు పైన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పరోక్ష పన్నులు విధిస్తుంది. ఎందుకు పరోక్ష పన్నులు అంటే ఈ తయారైన వస్తువు మార్కెట్కి తీసుకొచ్చి ఇది అమ్మాలి అని అంటే దీనిపైన ప్రభుత్వం కొన్ని రకాల పరోక్ష పన్నులు విధిస్తుంది. ఈ పరోక్ష పన్నులు విధించిన ఈ కారక ధరకి మార్కెట్కి తీసుకొస్తే అది మార్కెట్ ధర అవుతుంది. కారక ధరకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పరోక్ష పన్ను ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విధించి మార్కెట్ ప్రైస్ కింద మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఏది? ఇక్కడ పరిశ్రమలో తయారైన వస్తువుకి ప్రభుత్వము పరోక్ష పన్నులు విధిస్తే ఆ పరోక్ష పన్నులు విధించిన ఈ వస్తువు అనేది పరిశ్రమ నుంచి మార్కెట్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మార్కెట్లో ఉన్న ధరనే దీన్ని మార్కెట్ ధర అంటారు. ఈ మార్కెట్ ధరకి ఏమవుతుంది? ఈ పరిశ్రమలో తయారైన వస్తువుకి పరోక్ష పన్నులను కలిపితే వచ్చిందే మార్కెట్ ధర. దేనికి కలుపుతున్నాం? ఈ కారక ధర అయిన ఈ కారక ధరకి పరోక్ష పన్నులను కలపగా వచ్చేదే మార్కెట్ ధర. కారక ధర అంటే ఇది పరిశ్రమలో తయారైన వస్తువు యొక్క ధర.
ఈ ధరకే కదా మనం పరోక్ష పన్నులు కలిపితే వచ్చేదే మార్కెట్ ధర. ఈ మార్కెట్ ధరలో ఈ మార్కెట్ ధర ఎవరు కల్పించారు? ప్రభుత్వం పరోక్ష పన్నులను ఇవ్వడం ద్వారా మార్కెట్ ధర వచ్చింది. ఈ మార్కెట్ ధరలో కారక ధరలో కలిసిన ఈ సబ్సిడీ అనేది మినహాయించాలి. ఎందుకు మినహాయించాలి? ప్రభుత్వమే వీళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చింది. మళ్ళీ ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇచ్చిన దాన్ని మినహాయించుకుంటేనే వచ్చేదే మార్కెట్ ధర. ఈ మార్కెట్ ధరలో సబ్సిడీలు అనేది మినహాయించబడి ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది అని అంటే, కారక ధర పరిశ్రమలో తయారైన వస్తువుకి ఆ వస్తువును తయారు చేయడానికి ఉపయోగించిన ఉత్పత్తి కారకాల ధరనే కారక ధర. ఈ కారక ధర మార్కెట్కి రావాలంటే ప్రభుత్వం వాటిపైన పరోక్ష పన్నులు విధించగా ఆ పరోక్ష పన్నులు కలుపుకొని కారక ధర అనేది మార్కెట్కి వస్తుంది. మార్కెట్కి వచ్చిన ధరలో పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి, సబ్సిడీలు తొలగించబడి ఉంటాయి. ఈ సబ్సిడీలు ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం మార్కెట్ ధరలో తొలగించబడి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీనిపైన చూస్తే మార్కెట్ ప్రైస్, ఒక వస్తువు మార్కెట్లో అమ్ముడు పోవాలి అని అంటే కారకాల ధరలకి పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను మినహాయించాలి. సబ్సిడీలను ఎందుకు మినహాయించాలి? ప్రభుత్వమే సబ్సిడీలు ఇస్తుంది ఆ పరిశ్రమలకి. ప్రభుత్వమే సబ్సిడీలు ఇచ్చినప్పుడు ఆ సబ్సిడీలను మినహాయించాలి కాబట్టి మార్కెట్ ధరలో సబ్సిడీ అనేది మినహాయించబడి ఉంటుంది. అదే కారకాల ధరల్లో పరిశ్రమలో ఉన్న వస్తువు యొక్క ధర కాబట్టి ఈ మార్కెట్ ధరల నుంచి ఏం చేయాలి? పరోక్ష పన్నులను తొలగించాలి. ఎందుకంటే పరోక్ష పన్నులు పరిశ్రమలో తయారైన వస్తువుకి పరోక్ష పన్నులు ఉండవు కదా, వస్తువు పరిశ్రమలోనే ఉన్నది, ఇంకా మార్కెట్కి రాలేదు కాబట్టి అప్పటికి ప్రభుత్వం ఇంకా ఆ ధరలకు ఆ వస్తువు పైన పరోక్ష పన్నులు విధించలేదు కాబట్టి తొలగించబడి ఉంటాయి కారక ధరలు. సబ్సిడీ అనేది కలపబడి ఉంటుంది. ప్రభుత్వమే కదా పరిశ్రమలకి సబ్సిడీ ప్రొవైడ్ చేసింది, ప్రోత్సాహాలు అందించడం జరిగింది. సో కారకాల ధరల్లో సబ్సిడీ అనేది కలపబడి ఉంటుంది. మార్కెట్ ధరలలో పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి, సబ్సిడీలు అనేవి తొలగించబడి ఉంటాయి. కారకాల ధరల్లో పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి, సబ్సిడీలు అనేవి కలపబడి ఉంటాయి. ఇది ఒకటి గుర్తుంచుకుంటే మనం అంత సీక్వెన్స్ రాసి అంతా గుర్తుంటుంది. మార్కెట్ ధరల్లో పరోక్ష పన్నులు అనేవి కలపబడి ఉంటాయి, సబ్సిడీలు అనేవి తొలగించబడి ఉంటాయి. కారక ధరల్లో పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి, సబ్సిడీలు అనేవి కలపబడి ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, కారక ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం. ఈ మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం, కారక ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం చూద్దాం. మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయము కారక ధరల దృష్ట్యా జాతీయ ఆదాయానికి పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలు తొలగించాలి. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీలు. మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయము కారక ధరల దృష్ట్యా జాతీయ ఆదాయానికి పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను మినహాయిస్తే వచ్చేదే మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం. కారక ధరల దృష్ట్యా జాతీయ ఆదాయానికి పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను తొలగిస్తే వచ్చేదే మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం. కారక ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం రావాలంటే మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయానికి సబ్సిడీలను కలిపి పరోక్ష పన్నులను తొలగిస్తే వచ్చేదే కారక ధరల్లో జాతీయ ఆదాయం. మనం మార్కెట్ ధరలు కారక ధరల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చేసినాం? మార్కెట్ ధరల్లో పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి, సబ్సిడీలు తొలగించబడి ఉంటాయి. కారక ధరల్లో వచ్చేసి పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి, సబ్సిడీలు కలపబడి ఉంటాయి. అదే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయంలో కూడా పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి, సబ్సిడీలు తొలగించబడి ఉంటాయి. కారక ధరల్లో జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి, సబ్సిడీలు కలపబడి ఉంటాయి. ఇది అర్థమైతే నెక్స్ట్ వచ్చేసి
ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీలను నికర పరోక్ష పన్నులు అని చెప్పి కూడా పిలుస్తాం. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నికర పరోక్ష పన్నులు. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీ. ఈ నికర పరోక్ష పన్నులు శూన్యంగా ఉండును. నికర పరోక్ష పన్నులు ధనాత్మకము, నికర పరోక్ష పన్నులు రుణాత్మకము. నికర పరోక్ష పన్నులు శూన్యంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము, కారక ధరల్లో జాతీయ ఆదాయం ఏ విధంగా ఉండునని ప్రశ్న రావచ్చు. నికర పరోక్ష పన్నులు ధనాత్మకమైనప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం, కారక ధరల్లో జాతీయ ఆదాయం ఏ విధంగా ఉండునని ప్రశ్న రావచ్చు. ఇవి కూడా ఒకసారి చూస్తే నికర పరోక్ష పన్నులు జీరో ఎప్పుడు అవుతాయి? పరోక్ష పన్నులు 10 రూపాయలు, సబ్సిడీలు 10 రూపాయలు. ఇవి రెండు సమానమైనప్పుడు నికర పరోక్ష పన్నులు అనేవి శూన్యంగా ఉండును. ఈ నికర పరోక్ష పన్నులు అనేవి పరోక్ష పన్నులు ఎక్కువగా, సబ్సిడీలు తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ 5 రూపాయలు ఎక్కువగా ఉంటుంది పరోక్ష పన్ను. సో ఈ నికర పరోక్ష పన్నులు ఏంది ఇక్కడ ధనాత్మకం అవుతున్నాయి. నికర పరోక్ష పన్నులు ధనాత్మకం. ఇదే పరోక్ష పన్నులు సబ్సిడీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు, ఈ పరోక్ష పన్నులు సబ్సిడీల కన్నా తక్కువగా అంటే ఈ పరోక్ష పన్నులు 10 రూపాయలు, సబ్సిడీలు 20 రూపాయలు అయినప్పుడు ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమైతే అప్పుడు సబ్సిడీలు ఏంది ఇక్కడ తొలగిస్తున్నాం, మైనస్ చేస్తున్నాం. ఈ సబ్సిడీలే అధికంగా ఉన్నప్పుడు ఈ నికర పరోక్ష పన్నులు ఏమైతే ఇక్కడ రుణాత్మకం అవుతాయి. రుణాత్మకం. నెట్ టీఐ. సబ్సిడీలు పరోక్ష పన్నులు సమానమైనప్పుడు నికర పరోక్ష పన్నులు శూన్యం. పరోక్ష పన్నులు సబ్సిడీల కన్నా అధికమైనప్పుడు నికర పరోక్ష పన్నులు ధనాత్మకం. సబ్సిడీలు పరోక్ష పన్నుల కంటే అధికమైనప్పుడు నికర పరోక్ష పన్నులు రుణాత్మకం. వీటిని ఇట్లనే ఉంచి ఇక్కడ మనం ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ అంటే ఏమనుకుంటున్నాం? నికర పరోక్ష పన్నులు అనుకుంటున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సబ్సిడీ, నికర పరోక్ష పన్నులు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు నెట్ టీఐ. నెట్ టీఐ అంటే ఏంటిది? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. దేంట్లో ఉన్నాయి? ఫ్యాక్టర్ కాస్ట్, కారక ధరల్లో. నెట్ టీఐ అంటే ఏంటిది? ఐడిటి మైనస్ సబ్సిడీ. మనకు ఇక్కడ ఉన్నది ఏంది? మైనస్ ఐడిటి ప్లస్ సబ్సిడీ. అంటే ఇది రావాలి దీంట్లో అంటే ఏం చేయాలి మనము? ఇక్కడ మైనస్ నెట్ టీఐ రాస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది? పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అవుతాయి. ఏ విధంగా అవుతాయి? ఇప్పుడు టీఐ అంటే ఐడిటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీలు, మైనస్ ఐడిటి మైనస్ సబ్సిడీ అంటే ఏంది? ఇప్పుడు నెట్ టీఐ దీనికి మనం మైనస్ ఇరువైపులా మైనస్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇదేంది? ఐడిటి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి సబ్సిడీ. నెట్ టీఐ రుణాత్మకం. ఈ నెట్ టీఐ రుణాత్మకం అనేది ఇక్కడ వస్తుంది. ఎందుకు? ఇక్కడ మైనస్ ఐడిటి పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీ. ఈ పరోక్ష పన్నులు సబ్సిడీలు మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీ రావాలంటే ఇక్కడ మనం ఏదైతే నికర పరోక్ష పన్నులకు రుణాత్మకం అనుకుంటే మైనస్ ఐడిటి సబ్సిడీ వచ్చిందో ఈ మైనస్ ఐడిటి సబ్సిడీ ఇక్కడనే ఉంది. ది నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ నుంచి నికర పరోక్ష పన్నులను తొలగించాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కావాలి అంటే కారక ధరల్లో జాతీయ ఆదాయానికి నికర పరోక్ష పన్నులు అనేవి కలపబడి ఉంటాయి. కారక ధరల్లో జాతీయ ఆదాయం తెలుసుకోవాలి అంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం నుండి నికర పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి. ఇక్కడ మాట్లాడుకున్నది ఒకటే. కానీ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు అని అంటే నికర పరోక్ష పన్నులు అనగా
నికర పరోక్ష పన్నులు శూన్యంగా ఎప్పుడు ఉండును? నికర పరోక్ష పన్నులు ధనాత్మకంగా ఉన్నప్పుడు మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము, కారక ధరలో జాతీయ ఆదాయం ఏ విధంగా ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వీటి రూపంలో చూడాలి, తర్వాత నికర పరోక్ష పన్నుల రూపంలో చూడాలి. నికర పరోక్ష పన్నులు అనేవి మార్కెట్ ధరలో జాతీయ ఆదాయంలో కలపబడి ఉంటాయి. నికర పరోక్ష పన్నులు అనేవి కారక ధరలో జాతీయ ఆదాయంలో తొలగించబడి ఉంటాయి. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవాలి అంటే కారక ధరలో జాతీయ ఆదాయానికి నికర పరోక్ష పన్నులు కలపబడాలి. కారక ధరలో జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవాలంటే మార్కెట్ ధరల్లో నుండి నికర పరోక్ష పన్నులను తొలగించాలి. ఇది ఇంతే. నికర పరోక్ష పన్నులు శూన్యం అన్నాం. ఇక్కడ పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైనప్పుడు, ఈ పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైనప్పుడు నికర పరోక్ష పన్నులు శూన్యం అన్నాం కదా. ఈ నికర పరోక్ష పన్నులు శూన్యం. ఈ శూన్యం అయినప్పుడు ఏమవుతుంది మనకి? ఇది శూన్యం. నికర పరోక్ష పన్నులు ఇది శూన్యమైనప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ సమానం. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇవి రెండు సమానం. ఇదే నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఎప్పుడు ధనాత్మకంగా ఎప్పుడు రుణాత్మకంగా ఉంటున్నాయంటే నికర పరోక్ష పన్నులు ధనాత్మకంగా ఉన్నప్పుడు. మార్కెట్ ప్రైస్లో నికర పరోక్ష పన్నులు కలపబడి ఉంటున్నాయి. ఈ నికర పరోక్ష పన్నులు ధనాత్మకంగా అంటే ఇది ఎక్స్ట్రా ఒక 10 రూపాయలు ఉందనుకుందాం, ఫ్యాక్టర్ కాస్ట్ ఒక 20 రూపాయలు ఉందనుకుందాం. మార్కెట్ ధర ఏమవుతుంది? అప్పుడు 30 రూపాయలు అవుతుంది. అంటే ఫ్యాక్టర్ కాస్ట్ కంటే మార్కెట్ ప్రైస్ అధికంగా ఉంది, ఎక్కువగా ఉంది, 20 రూపాయల కంటే 30 రూపాయలు. అప్పుడు ఏమవుతుంది? నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ గ్రేటర్ దెన్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. నికర పరోక్ష పన్నులు ధనాత్మకమైనప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయం కన్నా అధికంగా ఉండును. నికర పరోక్ష పన్నులు రుణాత్మకం. నికర పరోక్ష పన్నులు రుణాత్మకం అని అంటే ఇక్కడ 10 రూపాయలు కాకుండా 15 రూపాయలు ఉందనుకుందాం. సబ్సిడీ ఎక్కువగా ఉండడం వల్ల నికర పరోక్ష పన్నులు రుణాత్మకం అవ్వడం జరిగింది. ఇక్కడ 20 మైనస్ 15 రూపాయలు అంటే 5 రూపాయలు అయింది. మార్కెట్ ప్రైస్ ఏమైంది? ఇక్కడ 5 రూపాయలు అయింది. కారక ధర ఎంత ఉంది? 20 రూపాయలు. మార్కెట్ ధర ఎంత ఉంది? 5 రూపాయలు ఉంది. అంటే నికర పరోక్ష పన్నులు రుణాత్మకంగా ఉంటే కారక ధరల్లో జాతీయ ఆదాయము మార్కెట్ ధరల్లోని జాతీయ ఆదాయం కన్నా అధికంగా ఉండును. అంటే ఏంటిది? నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ గ్రేటర్ దెన్ నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్. మళ్ళీ ఒకసారి చూస్తే నికర పరోక్ష పన్నులు శూన్యంగా ఉన్నప్పుడు నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ రెండు సమానంగా ఉండును. ఇదే నికర పరోక్ష పన్నులు ధనాత్మకమైనప్పుడు నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ అనేది కారక ధరల్లోని జాతీయ ఆదాయం కన్నా అధికంగా ఉండును. ఎందుకు? ఇక్కడ ధర 30 రూపాయలు అయితే ఇక్కడ 20 రూపాయలు ఉంది. ఎందుకు? ఇక్కడ ధనాత్మకం కాబట్టి. పరోక్ష పన్నులు 10 రూపాయలు అధికంగా ఉన్నాయి. అదే పరోక్ష పన్నులు రుణాత్మకం. పరోక్ష పన్నులు ఒక 15 రూపాయలు తక్కువగా రుణాత్మకంగా ఉంటే కారక ధరల్లోని జాతీయ ఆదాయము మార్కెట్ ధరలోని జాతీయ ఆదాయం కన్నా అధికంగా ఉండును. ఎందుకు? ఇక్కడ పరోక్ష పన్నులు 20 రూపాయలు, ఇది కారక ధర అనేది 20 రూపాయలు, పరోక్ష పన్నులు 15 రూపాయలు ఉన్నాయి. ధర ఎంత వచ్చింది? మార్కెట్ ధర 5 రూపాయలు. ఈ 5 రూపాయల ధర అనేది కారక ధర కంటే తక్కువగా ఉంది కాబట్టి నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ గ్రేటర్ దెన్ నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్. కారక ధరల్లో జాతీయ ఆదాయము మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా అధికంగా ఉండును. ఎప్పుడు అధికంగా ఉండును? నికర పరోక్ష పన్నులు రుణాత్మకంగా ఉన్నప్పుడు. అదే నికర పరోక్ష పన్నులు ధనాత్మకంగా ఉన్నప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ గ్రేటర్ దెన్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ప్రశ్నలన్నీ ఇట్లనే వస్తాయి. నెట్ ఐటీ అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నికర పరోక్ష పన్నులు రుణాత్మకమైనప్పుడు క్రింది స్టేట్మెంట్లను గమనించండి. నికర పరోక్ష పన్నులు ధనాత్మకమైనప్పుడు క్రింది స్టేట్మెంట్లను గమనించండి. నికర పరోక్ష పన్నులు శూన్యమైనప్పుడు క్రింది వాటిని గమనించండి. ప్రశ్నలన్నీ ఇదే రూపంలో వస్తాయి. ఒకసారి మనం ప్రశ్నలను చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం దీనికి సమానం.
మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి పంచిపెట్టబడిన లాభాలు. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు సబ్సిడీలు. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి మైనస్ కార్పొరేట్ పన్నులు సబ్సిడీలు. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ బదిలీ చెల్లింపులు. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అడుగుతురు మనని ఇక్కడ. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇది రావాలంటే ఏం చేయాలి? నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్కి పరోక్ష పన్నులను తొలగించి సబ్సిడీలను కలపాలి. వీళ్ళు ఎక్కడుంది అది? మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను తొలగించి సబ్సిడీలు కలిపినాం. ఆన్సర్ బి. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను తొలగించి సబ్సిడీలను కలపగా వచ్చేదే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం. మార్కెట్ ధరల్లో ఎన్ఎన్పి ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఎన్ఎన్పికి మధ్య గల తేడా. మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయము, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయానికి మధ్య గల తేడా ఏంటిది? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ వీటి మధ్య తేడా ఏంటిది? నికర పరోక్ష పన్నులు అంటే ఏంది? ప్రత్యక్ష పన్నులు సబ్సిడీలను మినహాయించుకొని పరోక్ష పన్నులు కలపాలి, అంతే కదా. ఇప్పుడు మార్కెట్ ప్రైస్లో ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. అదే ఫ్యాక్టర్ కాస్ట్లో మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ రెండు ధరలు లెక్కించాలి. వీటి మధ్య వ్యత్యాసం ఏంటిది? మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ మధ్యలో వ్యత్యాసం ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. దీనినే మనం ఏమంటున్నాం? నెట్ టిఐ. వీటి మధ్య భేదం ఇది. పరోక్ష పన్నులు సబ్సిడీలను మినహాయించుకొని పరోక్ష పన్నులను కలపాలి. సబ్సిడీలను మినహాయించుకొని పరోక్ష పన్నులు. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి మరియు మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తికి మధ్య గల భేదం. ఇది కాదు క్వశ్చన్. భారతదేశంలో జాతీయ ఆదాయానికి లెక్కించడానికి ఈ పద్ధతిని ఉపయోగించారు. అంటే మనం ఆల్రెడీ ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి పైన ప్రశ్నలు చేసినాం. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏంటిది? ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాల్లో ఉపవిభాగాల్లో ఉన్న అన్ని ఉత్పత్తుల విలువ, ఆ ఉత్పత్తుల విలువకి మార్కెట్ ధరను జత చేస్తే వచ్చే ధరనే స్థూల విలువ. ఈ స్థూల విలువ నుంచి ఉత్పత్తికి తయారు చేయడానికి ఉపయోగించిన ఉత్పాదకాల విలువను తీసేస్తే వచ్చేదే స్థూల నికర విలువ అన్నాం. దాన్ని విలువ కూర్పు విలువ అని కూడా అంటున్నాం. అది ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఉన్నది. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా కూడా మనం లెక్కిస్తామని చెప్పినాం. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా అంటే ఏంది? ఉత్పత్తి కారకాల చెల్లింపులు ఏంది? బాటకము, వేతనము, వడ్డీ, లాభాలు, మిశ్రమ ఆదాయం వీటన్నిటిని కలిపి వీటి రూపంలో వచ్చే ఆదాయం ద్వారా వచ్చేదే ఆదాయ మదింపు పద్ధతి అని ఆదాయ మదింపు పద్ధతి గురించి మాట్లాడుకున్నాం. వ్యయ మదింపు పద్ధతి గృహ రంగం చేసే వ్యయము, కార్పొరేట్ రంగం చేసే వ్యయము, విదేశీ రంగం చేసే వ్యయము, ఇవన్నీ C+I+G+X-F ఇది ఏ విధంగా వచ్చిందో వ్యయ మదింపు పద్ధతి కూడా మాట్లాడుకున్నాం. అంటే జాతీయ ఆదాయానికి లెక్కించడానికి ఉత్పత్తి మదింపు పద్ధతి వాడుకున్నాం, ఆదాయ మదింపు పద్ధతి తెలుసుకున్నాం, వ్యయ మదింపు పద్ధతి తెలుసుకున్నాం. విలువ కూర్పు పద్ధతి ప్రత్యేకంగా విలువ కూర్పు పద్ధతి అనేది మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రత్యేకంగా విలువ కూర్పు పద్ధతిని వాడట్లేదు. విలువ కూర్పు పద్ధతి అనేది ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఉపయోగిస్తున్నాం. ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఒక 100 వస్తువులు తయారైతే ఈ 100 వస్తువులకు మార్కెట్ ధర 20 రూపాయలు జత చేస్తే వచ్చేది ఒక 2000 రూపాయలు ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో వచ్చిన జాతీయ ఆదాయం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో వచ్చిన జాతీయ ఆదాయం 2000 రూపాయలు. ఈ 100 వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించిన ఉత్పాదకాల విలువను తీసేయాలి. ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఒక 500 రూపాయలు అనుకుందాం. వచ్చేది ఏంది? 1500. ఈ 1500 రూపాయలనే ఈ విలువ కూర్పు పద్ధతి ద్వారా వచ్చిన ఆదాయం అంటారు.
ఈ విలువ కూర్పు పద్ధతిని మనం ఉత్పత్తి మదింపు పద్ధతిలో భాగంగా లెక్కించినాం జాతీయ ఆదాయంలో, కానీ ప్రత్యేకంగా విలువ కూర్పు పద్ధతి లేదు కదా. ఇది ఆన్సర్. జాతీయ ఆదాయం అనగా మార్కెట్ ధరలలో జాతీయ ఉత్పత్తులలో నుంచి తరుగులను తీసివేయగా వచ్చిన మొత్తం. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ తరుగుదల. జిఎన్పి మార్కెట్ ప్రైస్ జాతీయ ఆదాయం అనగా యూపీఎస్సి 2001 మార్కెట్ ధరలలో జాతీయోత్పత్తుల నుంచి తరుగుదలను తీసివేయగా వచ్చిన మొత్తం. మార్కెట్ ధరలలో జాతీయోత్పత్తి అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ తరుగుదల, వచ్చేదేంది ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. మార్కెట్ ధరలలో జాతీయోత్పత్తుల నుంచి తరుగుదల విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయాన్ని కలపాలి. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అంటే ఏంది? జిఎన్పి, తరుగుదల తీసేయాలి, విదేశాల నుంచి వచ్చే విదేశీ కారక ఆదాయాన్ని తీసేస్తే వచ్చేదేంది? ఎన్ఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ ఎన్డిపి. ఇదేంది? ఎన్డిపి. ఇది ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. మార్కెట్ ధరలో జాతీయోత్పత్తి, తరుగుదల, పరోక్ష పన్నులు, సబ్సిడీ. మనం జిఎన్పి అంటే ఏంటిది, జీడిపి అంటే ఏంది, ఎన్డిపి అంటే ఏంది, ఎన్ఎన్పి అంటే ఏందో తర్వాత ప్రశ్నల్లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నా. మార్కెట్ ధరలో జాతీయోత్పత్తి అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్. జిఎన్పి మార్కెట్ ప్రైస్ నుంచి తరుగుదల తీసేసి పరోక్ష పన్నులు, సబ్సిడీలను కలపడం. ఆల్రెడీ మార్కెట్ ప్రైస్లో పరోక్ష పన్నులు కలపబడే ఉంటాయి, సబ్సిడీలు తొలగించబడి ఉంటాయి. ఈ స్టేట్మెంటే కరెక్ట్ కాదు, తప్పు. తర్వాత మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి విదేశాల నుంచి అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ నేషనల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశాల నుంచి వచ్చే ఆదాయం. ఇది తీసేస్తే వచ్చేది ఏంటి? జీడిపి మార్కెట్ ప్రైస్. జీడిపి మార్కెట్ ప్రైస్. మనం జాతీయ ఆదాయం అంటే ఏమని మాట్లాడుకుంటాం? నేషనల్ ఇన్కమ్, నెట్ నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్నే జాతీయ ఆదాయంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది ఇక్కడ. ఏం లేదు, ఇతను ఏం చేసిండు అని అంటే వీటి నుంచి ఏంటి తొలగిస్తే ఏమొస్తాయి, ఆ వచ్చిన దాన్నే జాతీయ ఆదాయం అని అంటారా కాదా అనేది ఈ స్టేట్మెంట్లో ఇచ్చిండు. నికర జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను మినహాయించగా వచ్చున్నది. నికర జాతీయ ఉత్పత్తి అంటున్నారు. నికర జాతీయోత్పత్తి అంటే ఏంది? ఎన్ఎన్పి. దీని నుంచి పరోక్ష పన్నులను మినహాయించగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఎన్ఎన్పి ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. ఎప్పుడైతే ప్రశ్నలో నికర జాతీయోత్పత్తి కానీ స్థూల జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను మినహాయించగా, నికర జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను మినహాయించగా అంటే మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి అనుకోవాలి. ప్రత్యేకంగా మార్కెట్ ధరలో జాతీయోత్పత్తి మెన్షన్ చేయరు. అదే కారకాల ధరల జాతీయోత్పత్తి అయితే ప్రశ్నలో మెన్షన్ చేస్తారు, కానీ మార్కెట్ ధరలో జాతీయోత్పత్తి మెన్షన్ చేయరు. ఎక్కడైతే ఇప్పుడు జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులు మినహాయించగా, జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను మినహాయించగా అని అడుగుతుండు కాబట్టి ఇక్కడ మనం మార్కెట్ ధరలో జాతీయోత్పత్తి అనే మాట్లాడుకోవాలి. మార్కెట్ ధరలో నుంచి నికర జాతీయోత్పత్తి నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే నికర పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మినహాయించగా వచ్చున్నది. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ ఫ్యాక్టర్ కాస్ట్. నికర కారకాలు, నికర ధరలలో మనం ఏం మాట్లాడుకున్నాం? మార్కెట్ ధరల నుంచి పరోక్ష పన్నులను తొలగించగా వచ్చేదే కారక ధరలు. అంటే ఇక్కడ సబ్సిడీలు కలపబడి ఉంటాయి. మనకు ప్రశ్నలో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వరకే మాట్లాడుకుంటే నికర జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను మినహాయించగా వచ్చేదేంటి? నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం వస్తుంది. ఆన్సర్ ఏంటిది? సి. ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఈ విధంగా కూడా పిలువవచ్చు.
మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధరల వద్ద నికర దేశీయోత్పత్తి. జిఎన్పి మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద స్థూల దేశీయోత్పత్తి, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ధరల వద్ద నికర దేశీయోత్పత్తి, జీడిపి మార్కెట్ ప్రైస్. దీనిలో ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఈ విధంగా కూడా పిలువవచ్చంట. ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద నికర జాతీయోత్పత్తినే ఒక దేశ జాతీయ ఆదాయంగా పిలవడం జరుగుతుంది. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. నికర అన్నాడు అని అంటే ఇక్కడ నెట్ మాత్రమే వస్తుంది. స్థూల అంటే జిఎన్పి, నికర అంటే ఎన్ఎన్పి. మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి అనగా మార్కెట్ ధరలో జాతీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే ఇది వస్తుందా? మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేసి సబ్సిడీ కలిపితే ఈ స్టేట్మెంట్ వస్తుందా? మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తికి తరుగుదల కలిపితే ఇది వస్తుందా? అంటే ఈ నిక్కర అనే పదం ఎప్పుడు వస్తుంది? స్థూల అనే పదం నుండి తరుగుదలను తీసేయాలి. జిఎన్పి నుండి తరుగుదలను తొలగించగా వచ్చేదే ఎన్ఎన్పి. ఒక పరిశ్రమలో వస్తువులు తయారు చేసినప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆ వస్తువుల ఉత్పత్తికి ఉపయోగించిన మూలధన వస్తువులు యంత్రాల యొక్క వినియోగం ద్వారా ఆ యంత్రాల తరుగుదల జరుగుతుంది. అంటే ఈ మూలధనాన్ని వినియోగించడం వలన యంత్రాల తరుగుదల జరుగుతుంది కాబట్టి దాన్ని మూలధన వినియోగం అంటున్నాం. ఈ మూలధన వినియోగాన్ని తరుగుదల అంటాం. ఈ తరుగుదల అనేది జిఎన్పిలో కలపబడి ఉంటుంది. ఈ తరుగుదలను తీసివేయగా వచ్చేదే ఎన్ఎన్పి. మార్కెట్ ధరల్లో జాతీయ ఉత్పత్తి జిఎన్పి నుంచి ఈ మూలధన వినియోగాన్ని అంటే తరుగుదలను తీసివేయగా వచ్చేదే మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి. మార్కెట్ ధరలు, మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, వీటి మధ్య తేడా అడుగుతుండు. ఇప్పుడు మార్కెట్ ధరలు, ఫ్యాక్టర్ కాస్ట్, కారక ధరలు ఇవి ఎప్పుడు అధికంగా ఉండును, ఎప్పుడు సమానంగా ఉండును, ఎప్పుడు తక్కువగా ఉండును అని మనం మాట్లాడుకున్నాం. నికర పరోక్ష పన్నులు అధికంగా ఉంటే ఇది గ్రేటర్ దెన్ అవుతుంది. నికర పరోక్ష పన్నులు తక్కువగా అయితే ఇది లెస్ దెన్ అవుతుంది. నికర పరోక్ష పన్నులు శూన్యం అయితే ఇవి జీరో అవుతాయి. అంటే ఏంది? వీటి మధ్యలో తేడా ఏముంది? నికర పరోక్ష పన్నుల వల్లనే కదా వీటి మధ్య భేదం అనేది తెలుస్తుంది. నికర పరోక్ష పన్నులు మనం తెలుసుకోవాల్సిన ధరలు ఎన్ఎఫ్ఐఏ, తరుగుదల కాదు. స్థూల నికర ఉత్పత్తి మధ్య తేడా, దేశీయ జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా, మార్కెట్ ధరలు ఉత్పత్తి కారకాల దృష్ట్యా తేడా, నామమాత్రపు వాస్తవ జాతీయ ఆదాయం మధ్య తేడా. ఇప్పుడు మనం ఇంతసేపు ఏం మాట్లాడుకున్నాం? మార్కెట్ ధరలు ఉత్పత్తి కారకాల దృష్ట్యా మధ్య తేడా. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ ధరలు ఉత్పత్తి కారకాల మధ్య తేడాను నికర పరోక్ష పన్నులు మాత్రమే గుర్తిస్తాయి. నికర పరోక్ష పన్నులు సమానంగా ఉంటే ఇవి రెండు సమానంగా ఉంటాయి. నికర పరోక్ష పన్నులు ధనాత్మకంగా ఉంటే ఇది గ్రేటర్ దెన్ మార్కెట్ ధరలకు. అదే నికర పరోక్ష పన్నులు రుణాత్మకంగా ఉంటే ఇది లెస్ దెన్ అవుతుంది. అంటే వీటి మధ్య ఉన్న తేడా ఏంటిది? నికర పరోక్ష పన్నులు. వీటి గురించి నేను తర్వాత క్వశ్చన్లో చెప్తా. ఇక్కడ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. స్థూల నికర ఉత్పత్తికి మధ్య తేడా, స్థూల నికర ఉత్పత్తికి మధ్య తేడా ఏంటిది? తరుగుదల. స్థూల నికర ఉత్పత్తికి మధ్య ఉన్న తేడా తరుగుదల. దేశీయ జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా ఏంటిది? దేశీయ అంటే జీడిపి. ఈ జీడిపికి జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా అంటున్నాను. జాతీయ అంటే విదేశీ అంటే పౌరులు, జాతీయ పౌరులు. ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం, దాన్ని జీడిపి అంటాం. దాన్ని దేశీయంగా మనం గుర్తించడం జరుగుతుంది. ఒక దేశ జాతీయులు దేశంలో కానీ విదేశాలలో కానీ సంపాదించిన ఆదాయాన్ని ఏమంటున్నాం? జాతీయ ఉత్పత్తి. దేశీయ ఉత్పత్తి అంటే దేశ భౌగోళిక సరిహద్దు లోపల, జాతీయ ఉత్పత్తి ఏమో దేశంలో విదేశాల్లో జాతీయులు సంపాదించిన ఉత్పత్తి.
వీటి మధ్య తేడా ఏంటిది? ఎన్ఎఫ్ఐఏ. అంటే విదేశాలలోని ఆదాయాలు పేమెంట్ రిసిప్ట్స్ని కలుపుకుంటే దేశీయ ఆదాయానికి జాతీయ ఆదాయం అవుతుంది. వీటి గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఇవి రెండింటి గురించి ఎట్లా వచ్చినాయి, ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా. నామమాత్రపు వాస్తవ జాతీయ ఆదాయం మధ్య తేడా. నామమాత్రపు జాతీయ ఆదాయం అంటే ఏంది? ఇది ప్రస్తుత ధరల ప్రకారం లెక్కించడము, ఇది ఆధార సంవత్సరం ధర లెక్కించడం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటిది? మనం తీసుకునే ధరలు. వీటిపైన కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ఈ మార్కెట్ ధరలు ఉత్పత్తి కారకాల దృష్ట్యా వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది మాట్లాడుతున్నాం. ఆన్సర్ ఏ ఏంటిది? 2. A2 అంటే ఒకటే దాంట్లో ఉంది A2 కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. సి. జీడిపి మార్కెట్ ప్రైస్ అనగా జిఎన్పి మార్కెట్ ప్రైస్ అనగా వీటి గురించి మనం డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుందాం. క్రింది ఏ సందర్భాలలో ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ సమానం అవుతుందంట? ఏ సందర్భాలలో కారక ధరలు మార్కెట్ ధరలు సమానం అవుతాయి? నికర పరోక్ష పన్నులు శూన్యమైనప్పుడు మాత్రమే కారక ధరలు మార్కెట్ ధరలు సమానం అవుతాయని మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు? నికర పరోక్ష పన్నులు సమానమైనప్పుడు, శూన్యమైనప్పుడు. నికర పరోక్ష పన్నులు ఎప్పుడు శూన్యమవుతాయి? పరోక్ష పన్నులు, సబ్సిడీలు ఇవి రెండు సమానంగా ఉన్నప్పుడు నికర పరోక్ష పన్నులు శూన్యమవుతాయి. నికర పరోక్ష పన్నులు అంటే ఏంది? ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ సబ్సిడీలు. నికర పరోక్ష పన్నులు పరోక్ష పన్నులు 10 రూపాయలు, సబ్సిడీలు 10 రూపాయలు రెండు సమానంగా ఉన్నప్పుడు శూన్యమవుతుంది. పరోక్ష పన్నులు, సబ్సిడీలు రెండు సమానంగా ఉన్నప్పుడు ఇవి రెండు సమానం. నెట్ ఐటీ అంటే ఏంది? నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటిది? నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ఇది శూన్యం. ఈ శూన్యం ఎప్పుడవుతుంది? ఇవి రెండు సమానంగా ఉన్నప్పుడు శూన్యం అవుతుంది. అంటే ఇది రెండు సమానము అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇది కూడా శూన్యం అనే కదా. పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీలు అధికమైనప్పుడు అంట. పరోక్ష పన్నులు సబ్సిడీ కలిపినప్పుడు ఇవి రెండు కావు. ఆన్సర్ ఇది. పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీలు అధికమైతే ఏమవుతాయి? ఫ్యాక్టర్ కాస్ట్ గ్రేటర్ దెన్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఎప్పుడు? పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీలు అధికమైతే ఫ్యాక్టర్ కారక ధరలో మార్కెట్ ధరల కంటే అధికంగా ఉండును. కానీ మన క్వశ్చన్ ఏం అడిగిండు? సమానం ఎప్పుడైతే అన్నాడు. సమానం ఎప్పుడైతాయి? ఇవి రెండు సమానంగా ఉన్నప్పుడు, ఇది శూన్యంగా ఉన్నప్పుడు. ఆన్సర్ ఇవి రెండే. ఏబి. 88వ ప్రశ్న. మార్కెట్ ధరల్లో ఇచ్చి ఫ్యాక్టర్ కాస్ట్లో అడిగిండు. మార్కెట్ ధరల్లో జిఎన్పి 200 కోట్లు అయితే నికర విదేశీ కారక ఆదాయం 20 కోట్లు, పరోక్ష పన్నులు 20 కోట్లు మరియు సబ్సిడీలు 10 కోట్లు అయినా ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద జీడిపి ఎంత అంటుంది. మార్కెట్ ధరల్లో ఇచ్చి ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్ కాస్ట్లో జీడిపి ఎంత? ఇక్కడ మార్కెట్ ధరల్లో జిఎన్పి ఇచ్చారు, ఉత్పత్తి కారకాల్లో జీడిపి అడుగుతున్నారు. అంటే మార్కెట్ ధరల నుంచి ఫ్యాక్టర్ కాస్ట్కి ఏ విధంగా తీసుకురావాలి? జిఎన్పి మార్కెట్ ప్రైస్ 200 కోట్లు, నికర విదేశీ కారక ఆదాయం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ 20 కోట్లు, పరోక్ష పన్నులు 20 కోట్లు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీలు 10 కోట్లు అయినా ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద జీడిపి ఎంత? ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ను కనుక్కోవాలంటే ఏం చేయాలి? మార్కెట్ ప్రైస్కి సబ్సిడీలు కలపాలి, పరోక్ష పన్నులు మినహాయించాలి. ఎందుకు? కారకాల ధరల్లో సబ్సిడీలు కలిసి ఉంటాయి, పరోక్ష పన్నులు మినహాయించబడి ఉంటాయి. ఇక్కడ జిఎన్పి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ కనుక్కోమన్నారు. అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్ను ఫస్ట్ మనం జీడిపి కన్వర్ట్ చేయాలి. జిఎన్పి మార్కెట్ ప్రైస్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశీ కారక ఆదాయాన్ని తీసివేస్తే వచ్చేది జీడిపి మార్కెట్ ప్రైస్. జిఎన్పి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 200 కోట్లు. విదేశీ కారక ఆదాయం 20 కోట్లు, వచ్చింది 180 కోట్లు. ఇదేంటిది? జీడిపి మార్కెట్ ప్రైస్. జీడిపి మార్కెట్ ప్రైస్ 180 కోట్లు.
మనకు అడిగింది ఏంది, ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపి ఎంత అన్నాడు. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే జీడిపి మార్కెట్ ప్రైస్ నుండి పరోక్ష పన్నులు తీసివేసి సబ్సిడీలను కలపగా వచ్చేదే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 180 కోట్లు. వీటి నుంచి పరోక్ష పన్నులు ఎంత, 20 కోట్లు. సబ్సిడీలు ఎంత, 10 కోట్లు. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ 180 నుంచి 20 తీసేస్తే 160, 160కి 10 కలిపితే 170. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ 170 కోట్లు. మార్కెట్ ధరల్లో జిఎన్పి 200 కోట్లు అయితే నికర విదేశీ కారక ఆదాయం 20 కోట్లు, పరోక్ష పన్నులు 20 కోట్లు మరియు సబ్సిడీలు 10 కోట్లు అయిన ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద జీడిపి ఎంత అన్నాడు. అంటే మార్కెట్ ధరలు ఇచ్చి కారక ధరల్లో అడిగిడు. మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి ఇచ్చి కారక ధరల్లో స్థూల దేశీయోత్పత్తి ఎంత అన్నాడు. అంటే జాతీయోత్పత్తి నుంచి దేశీయోత్పత్తి చేయాలంటే నికర విదేశీ కారక ఆదాయం తీసివేయాలి. ఇది తీసివేస్తే వచ్చేదే స్థూల దేశీయోత్పత్తి. ఈ స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరల్లో ఉంది. మనం అడిగింది ఏంది, కారకాల వ్యయం. ఈ కారకాల ధర అడిగిండు. అంటే మార్కెట్ ధరలో నుంచి ఏం చేయాలి మనము, పరోక్ష పన్నులు మినహాయించుకొని సబ్సిడీలను కలిపితే వచ్చేదే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్. మనం అడిగింది జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్. ఆన్సర్ వచ్చి 170. మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి 5,000 రూపాయలు, స్థూల పెట్టుబడి 800, పరోక్ష పన్నులు 400, సబ్సిడీలు 1000 రూపాయలు అయినా ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద స్థూల జాతీయోత్పత్తి. మార్కెట్ ధరల్లో అడిగి ఫ్యాక్టర్ కాస్ట్లో ఎంత అంటుండు. జిఎన్పి మార్కెట్ ప్రైస్ 5,000 ఇచ్చి స్థూల పెట్టుబడి వచ్చేసి 800 రూపాయలు, పరోక్ష పన్నులు 400, సబ్సిడీ 100. జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఎంత? జిఎన్పి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది మనకి, దీనిలో గృహరంగం యొక్క వినియోగము, పెట్టుబడి స్థూల దేశీయ పెట్టుబడి, సమగ్ర దేశీయ పెట్టుబడి, మొత్తం పెట్టుబడి దీంట్లో ఉంటుంది. ప్రభుత్వం యొక్క వ్యయం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, దీనిలోనే ఎగుమతులు దిగుమతులు, దీనిలోనే నికర విదేశీ కారక ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరల వద్ద అంటే దీనిలో ఇవన్నీ ఉన్నాయి. గృహరంగం యొక్క వినియోగం ఉంది, పెట్టుబడి, మొత్తం పెట్టుబడి, సమగ్ర దేశీయ పెట్టుబడి, స్థూల పెట్టుబడి, అన్ని పెట్టుబడులు దీంట్లోనే ఉంటాయి. ప్రభుత్వం యొక్క వ్యయం, ప్రభుత్వం యొక్క ఖర్చు, ఎగుమతులు దిగుమతులు, నికర విదేశీ కారక ఆదాయం. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చిండు, స్థూల జాతీయోత్పత్తి మొత్తం విలువ 5,000 రూపాయలు, స్థూల పెట్టుబడి 800 ఇచ్చిండు. ఈ స్థూల పెట్టుబడి అనేది ఆల్రెడీ దీంట్లో కలిసి ఉంది, దీంట్లో ఈ 5,000 రూపాయలు కలిసి ఉంది. మళ్ళీ మనం ప్రత్యేకంగా 800 రూపాయలను దీంట్లో కలపాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే జిఎన్పి మార్కెట్ ప్రైస్లో స్థూల పెట్టుబడి, స్థూల దేశీయ పెట్టుబడి, మొత్తం పెట్టుబడి అనేది ఐ సూచిస్తుంది. దీనిలో ఆల్రెడీ 5,000లో 800 రూపాయలు కలపబడి ఉన్నాయి. మళ్ళీ ప్రత్యేకంగా కలపాల్సిన అవసరం లేదు 800ని. ఇట్లా ప్రత్యేకంగా మళ్ళీ 5,000 రూపాయలకి 800ని కలిపితే ఈ ఆన్సర్ రాదు మనకిగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి అంటే ఏం చేయాలి, ఫ్యాక్టర్ కాస్ట్లో సబ్సిడీలు కలపబడి పరోక్ష పన్నులు మినహాయించబడి ఉంటాయి. జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ పరోక్ష పన్నులు, సబ్సిడీలు అనేది కారక ధరల్లో కలపబడి ఉంటాయి, పరోక్ష పన్నులు కారక ధరల్లో మినహాయించబడి ఉంటాయి. జిఎన్పి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 5,000 రూపాయలు. పరోక్ష పన్నులు ఎంత ఉన్నాయి, 400 రూపాయలు ఉన్నాయి. సబ్సిడీలు ఎంత, 100 రూపాయలు.
5,000 నుంచి 400ని తీసేస్తే 4600 వస్తుంది. 4600కి 100 రూపాయలు కలిపితే 4700. ఆన్సర్ 4700. అంటే దీనిలో స్థూల పెట్టుబడి ప్రత్యేకంగా ఇచ్చిన మనం స్థూల పెట్టుబడి అనేది దీనిలో కలపబడి ఉంటుంది అని మనం తెలుసుకొని దీన్ని చేస్తే, ఈ లెక్కను చేస్తే మనకు ఆన్సర్ 4700 వస్తుంది. లేదు ఈ ప్రాబ్లంలో స్థూల పెట్టుబడి ఇచ్చిండు అని చెప్పి మనం ప్రత్యేకంగా 800 రూపాయలను యాడ్ చేస్తే ఇప్పుడు 5,000కి 800, 5,800. దీనిలోకి వెళ్ళి పరోక్ష పన్నులు తీస్తే 5400 వస్తుంది. ఇంకొక 100 కలిపితే 5500. అసలు ఈ ఆప్షన్లలో 5500 అనే ఆప్షనే లేదు, 5500 అనే ఆప్షనే లేదు. ఇట్లా కాకుండా స్థూల పెట్టుబడి అనేది దీంట్లో కలపబడి ఉంటుంది. ఇది అనేది ఈ ఫార్ములా అనేది గుర్తుంటే మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మనం చేయడానికి ఈజీగా ఉంటుంది.